వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఆర్యవైశ్య సంఘాలకు నిరుపేదలకు విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ అభ్యర్థులు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి తాము బలపరిచిన అభ్యర్థులు కోడూరు వినోద్ కుమార్, రోంపల్లి సంతోష్ కుమార్, గుడుపల్లి అనిల్ కుమార్, గుమ్మడాల గౌరీశంకర్, ఐతా విజయ్ కుమార్ లకు మద్దతుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3-4 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఆర్యవైశ్యులందరూ కూడా తమ వైపే ఉన్నారన్నారు. ఆ ప్రజా ఆదరణ చూస్తే తమ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదవులకు ఆశపడి పోటీ చేస్తాలేమో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా ప్యానెల్ అభ్యర్థులు బరిలో దింపుతున్నామన్నారు. ఆపదలో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకోవటం, పేదలకు అండగా నిలిచి విద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులందరూ కూడా ప్రతి రంగంలో రాణించాలన్నారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అయితే తాండూరు పట్టణంలో ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనము కూడూరు వినోద్ కుమార్ ప్యానెల్కు మద్దతుగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిస్తుంది. అయితే గతంలో ఆర్యవైశ్య సంఘం నుండి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఆయన ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఉంది? మొదటగా సంఘ సభ్యులందరూ కూడా జై వాసవి మరియు జై శ్రీరామ్. ఈరోజు 2026-28కి జరుగు ఎన్నికల్లో మా ప్యానెల్ అభ్యర్థిగా కోడూరు వినోద్ ప్యానెల్ను బలపరచడం జరిగింది. గత 24-26 ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంఘ సభ్యులందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాలుగా మేము చేసిన అభివృద్ధి పనులు మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక రాబో రోజుల్లో మరెంతో అభివృద్ధి చెందాలనే దిశగా కోడూరు వినోద్ ప్యానెల్కి ఖచ్చితంగా మన అందరి బలం ఉండాలని సభ ఈ వేదిక ద్వారా కోరుచున్నాను. గతంలో ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా ఏం చేశారు వాళ్ళకి? ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో మరియు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మనకు మేజర్ సమస్యగా ఉన్న బాత్రూమ్ సమస్యలు ఎంతగానో ఉండే, దాన్ని మా కార్యవర్గం దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని ఫస్ట్ మనము ఆ బాత్రూమ్లను అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పాత బాత్రూమ్లను డిస్మెంటల్ చేసి మన సంఘ ఆవరణలో ఈరోజు ఏవైతే నిర్మించామో బాత్రూమ్లు కానివ్వండి, ఆర్యవైశ్య ఆఫీస్ రూమ్ కానివ్వండి, కాన్ఫరెన్స్ హాల్ కానివ్వండి, ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్యవైశ్యలో ఫంక్షన్ చేసుకున్నాలనుకుంటే బాత్రూంలో ఇబ్బంది చాలా ఉందని తెలిసిన వెంబడే మా కార్యవర్గం నిర్ణయం మేరకు ఫస్ట్గా బాత్రూంల నిర్మాణం జరగడం జరిగింది. అలాగే మనకున్న షెడ్ కూడా చాలా చిన్నగా ఉండే, ఆ షెడ్డును కూడా మా కార్యవర్గం నియమించిన వెంటనే ఆ షెడ్డును కూడా ఎక్స్టెన్షన్ చేయడం వలన ఈరోజు దాదాపుగా 1 సంవత్సరంలో గత ఎప్పుడు మన ఫంక్షన్ హాల్లో జరిగిన ఫంక్షన్లు ఈ 1 సంవత్సరం జరిగిందంటే అది షెడ్ ఎక్స్టెన్షన్ జరిగిందని తెలియజేయడం సంతోషంగా ఉంది. అయితే అదేవిధంగా ఇక్కడ కోడూరు వినోద్ కుమార్ కోడూరు వినోద్ కుమార్ ఇట్లా నడుస్తుంది సార్. జై వాసవి, జై వాసవి. గత 3-4 రోజుల నుంచి ప్రజలందరూ కూడా మా వెన్నంటే ఉండి సంఘ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క విజయానికి కృషి చేస్తున్నారు. అక్కడ సంపన్న వర్గం అనేది ఇక్కడ సామాన్య వర్గం, ఇక్కడ ఉండేది ప్రేమతో వచ్చే అభిమానులు లెక్క ఉన్నారు. సంఘ సభ్యులందరూ కూడా మా వెంబడి ఉండి ముందుకు నడిపిస్తున్నారు. గత 2-3 రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా మీకు మద్దతు ఉంది? ఎవరు చూసినా కూడా మీరు చేసిన అభివృద్ధి అంటే ఈ 2 ఏళ్లలో మేము చేసిన పని మన షెడ్ ఎక్స్టెన్షన్, ముందుగా సంఘానికి ఆదాయం రావాలని చెప్పి షెడ్ ఎక్స్టెన్షన్ చేసినాం. గతంలో లేని విధంగా 1 సంవత్సరంలో 15-20 వరకు జరిగే ఫంక్షన్లని 40-45 ఫంక్షన్లుగా చేయడానికి మేము కృషి చేసినాం. దానివల్ల సంఘానికి ఆదాయం జరిగింది మొదటగా ఫస్ట్గా. దాని తర్వాత ఏం హామీ ఇస్తున్నారు కొత్తగా? మీరు ఈసారి మీరు గెలిపిస్తే మీ ప్యానెల్కి, మీరు ఆర్యవైశ్య సంఘానికి మీరు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? సంఘానికి మీరు ఏం చెప్పాలి? ముందుగా మా నిలబడ్డ అభ్యర్థుల గురించి చెప్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా అనిల్ గారు మా కార్యవర్గంలో ఈసారి తీసుకున్నాము. వారు గతంలో ఆర్యవైశ్య సంఘంలో చాలా అనుభవంతో ఉన్నారు. వారు సేవలు కూడా అప్పుడు సభ్యులందరూ కూడా వినియోగించారు. ఈసారి వారి అనుభవంతో ముందుకు వస్తున్నాము. ఉపాధ్యక్షులుగా గుడుపల్లి అనిల్ గారు, దాని తర్వాత
సెక్రటరీగా రొంపల్లి సంతోష్ కుమార్ గారు. రొంపల్లి సంతోష్ కుమార్ గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుండి మన వైశ్యులకే వన్నె తెచ్చే విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పొలిటికల్గా ఆయన ఉన్నందున మన సంఘ సభ్యులకు గతంలో మా 2 సంవత్సరాల్లో ఉన్న సంఘ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలని ఆయన ద్వారా పోలీస్ స్టేషన్ల పనులకు కానీ ఎమ్మెల్యే ద్వారా చేసే పనులకు కానీ ముందుండి క్లియర్ చేయించినాము. దాని తర్వాత మున్సిపల్ పనులను కూడా ఆయన ద్వారా మేము చేయించినాము. దాని తర్వాత గౌరీశంకర్ గారు వచ్చేసి ఆయన సేవా కార్యక్రమంలో చాలా ధీటుగా, అంటే ఆయన చెప్పండి, మీ ప్రస్తుతం మీ సంఘం పోటీ చేస్తారు కాబట్టి మీ సంఘానికి మీరు ఏం చెప్పాలనుకుంటే ఆలోచన చేస్తారు. గతంలో ఉన్న కార్యదర్శి కూడా నాకంటే ముందు 2 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. దాని తర్వాత నేనున్నాను. ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని మీరు గుర్తించండి, నేను చేసిన అభివృద్ధిని కూడా గుర్తించండి. మేము ఓన్లీ సంఘం ఒకటే కాకుండా గుడి దగ్గర కూడా బంగారు కిరీటం చేయడంలో కానీ, స్వామివారికి వెండి తొడుగు చేయడంలో కానీ, దాని తర్వాత ఇక్కడ జరిగిన కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణంలో కానీ, ఈ సంఘంలో జరిగిన ఏకతాటికి, సంఘ సభ్యుల గురించి ఏకతాటికి తేవడానికి మేము గత 2 సంవత్సరాల్లో చేసిన ఈ వాసవి జయంతి కార్యక్రమం కానీ, కార్తీక దీపోత్సవం కానీ, జెండా వందనంలో కానీ, శుభకార్యాలకే కాకుండా అశుభకార్యాలకు కూడా మేము ఇచ్చిన టైంలో కూడా మీరందరూ గుర్తించండి. ఇది గతంలో చేసిన పని. ఇప్పుడు మేము ముంగల చేసేది మన సంఘ సభ్యుల గురించి, స్థల సేకరణ గురించి చాలా ప్రయత్నం చేస్తున్నాము. దానికి గవర్నమెంట్ పరంగా కానీ, లేకుంటే సంఘ పరంగా కానీ, లేకుంటే సంఘ పెద్దల పరంగా కూడా మెయిన్గా స్థల సేకరణ ఆలోచన ఉంది. మిగతా దాని తర్వాత శ్మశాన వాటికకు ఇంకా డెవలప్మెంట్ చేసేది కానీ, దాని తర్వాత మన సంఘంలో ఉన్న బీద వైశ్యుల గురించి, అర్హులైన వారికి చేయూత, విద్య, వైద్యం, మెయిన్గా విద్యా వైద్యం గురించి కూడా మన సంఘంలో ఉన్న ఉత్తమ విద్యార్థులను కూడా అభినందించడం, వాళ్ళకి ప్రోత్సహించడంలో కానీ, తర్వాత వైద్యంలో కూడా హెల్త్ క్యాంపులను కూడా నిర్వహించడం, ఈసారి కూడా దానికంటే పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంకా ప్రధాన కార్యదర్శిగా బరి నుండి చూడటువంటి రొంపల్లి సంతోష్. అయితే గత కొంతమంది కూడా మా మీద దుష్ప్రచారం ఒకటి చేస్తున్నారు. మీరు ₹1 పెట్టి ఆ కాన్ఫరెన్స్ హాల్ ఏం అవసరమో అనేది కొంతమంది, అంటే అది చూసి మంచిగున్నదని చెప్తున్నారా, చెడగున్నదని చెప్తున్నారా మాకు అర్థమవుతలేదు. అయితే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మాజీ అధ్యక్ష కార్యదర్శులు, అంతకుముందున్న బిల్డింగ్ డోనర్లు, దాని తర్వాత మన మహిళా సంఘం, యువజన సంఘం, మరి మా కార్యవర్గ సభ్యుల అనుమతితో ఉండి ఆ బిల్డింగ్ అనేది పూర్తించినాము. ఒక సంఘ గౌరవాన్ని మన రంగారెడ్డి జిల్లా స్థాయిలోనే, వికారాబాద్ జిల్లా స్థాయిలోనే ఉండే విధంగా ఆ యొక్క కాన్ఫరెన్స్ హాల్ నిర్మించినాము. మన మిగతా కమ్యూనిటీ హాల్లో కూడా మన కమ్యూనిటీ హాల్ చూసి మన యొక్క సంఘం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ పని చేసినాము. మేము ఏం కార్యక్రమం చేసినా కూడా సంఘ ఐక్యత, సంఘ సభ్యుల యొక్క యూనిటీని, అంటే గతంలో సంఘంలోకి రావాలనే మామూలుగా ఉన్న కొంతమంది వయసులో దూరంగా ఉండేవాళ్ళు. మా యొక్క కార్యక్రమం ప్యానల్లో సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే విధంగా మేమందరం చేశాము. ఒక యూనిటీ ఏకతాటిగా చేయడానికి చేశాము. నేను ముందుండి ఒక అధ్యక్షుని పదవి అనుభవించడానికి రాలేదు. నేను చేస్తున్న ఒక సేవకునిగా వచ్చిన మీ ముందుకి, అది మీరందరూ కూడా గుర్తించాలి. 2 ఏళ్లు కూడా సేవకునిగానే ఉన్నా, ఇప్పుడు ఇంకా 2 ఏళ్లు కూడా సేవ చేయాలని ముందుకి వస్తున్నా. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ ఆయుధం ఓటు అనేది మీ ఆయుధం, మీ ఆయుధమే మాకు బలం. కాబట్టి ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలి. ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్ గారు ఉన్నారు. అయితే గతంలో ఆయన సొంత ఫౌండేషన్ ద్వారా కూడా గతంలో ఆర్యవైశ్యులకు కానీ ఇతరులకైనా ఆయన సేవా కార్యక్రమాలు అయితే చెప్పలేని యాక్చువల్గా సేవా కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందుండి ఈరోజు రాజకీయాలు గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయనకు బాధ్యతగా నిర్వహించినటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారా కూడా ఆయన గతంలో కూడా అనేక వాళ్ళ సంఘాల గురించి కూడా అనేక రకాల అభివృద్ధి గురించి చర్చించడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? సూపర్ మాటలు లేవండి. మేము 3 రోజుల నుంచి అయితే ప్రచారం నిర్వహిస్తున్నామో, మేము ఊహించని విధంగా మా ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఆదరణ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. వారి ప్రేమాభిమానాలు చూసి మాకు ఆనంద బాష్పాలతో మేము మునిగి మాకు మాటలు కూడా రావట్లేదు. మొదటగా మా వినోద్ గారి ప్యానెల్ని బలపరిచినటువంటి మా ఆర్యవైశ్య మాజీ అధ్యక్ష కార్యదర్శులకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మమ్మల్ని బలపరిచినందుకు
ఈరోజు సంఘంలో వారికి గౌరవం ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా సంఘాన్ని తలెత్తుకునేలా నిలబెడతామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తారు. మీరు గతంలో ట్రెజరీగా పనిచేశారు, మీ సంఘానికి ఏం చేశారు మీ సంఘానికి? ఇందాక మా మాజీ అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, అలాగే మా కార్యదర్శి గారు వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు. ఏది చేసినప్పుడు తక్కువనే మేము, ఎందుకంటే మా 2 years బ్యాక్ ఏదైతే మేము ప్యానల్ వచ్చినప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ షెడ్ నిర్మాణం చాలా బ్రహ్మాండంగా పెద్దగా చేయడం జరిగింది. అది చేయడం వల్లనే ఈరోజు ఆదాయం పెరిగింది. మామూలుగా అయితే అది 20 నుంచి 25 ఒక 2 yearsలో 20 నుంచి 25 ఫంక్షన్స్ మాత్రమే అవుతుంది 1 yearలో. ఇప్పుడు డబుల్ అయిపోయింది. అది మేము ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే డబుల్ అయిపోయింది. సుమారు 40 నుంచి 45 ఫంక్షన్స్ జరిగినాయి. దానివల్ల ఆదాయం కూడా మన సంఘానికి పెరిగింది. మీరు నూతన కార్యాలయం నిర్మించడం, కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలో కూడా చర్చనీయాంశమైంది మీ హాల్. అదేవిధంగా మన ఎస్పీ కూడా మీ హాల్ని సందర్శించడం జరిగింది. అసలు ఏం లేదు స్పెషల్ ఏంటి? ఏం లేదండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మా తాండూరు ఆర్యవైశ్య సంఘం అనేది చాలా పెద్దది. సుమారు 600 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సమాజం మా సంఘంలో ఎవరైతే ఉన్నారో మాజీ అధ్యక్ష కార్యదర్శులకు వారి ఆలోచన మేరకు వారి సలహాలు తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా మేము కాన్ఫరెన్స్ హాల్ కార్పొరేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ హాల్ని నిర్మించడం జరిగింది. అది ముఖ్యంగా ఎందుకు నిర్మించడం ఒక బాడీ ఏర్పడిన తర్వాత 5 మంది ఎన్నుకుంటాం. దాని తర్వాత 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, వారు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో అందరికీ కాన్ఫరెన్స్ లెవెల్ మేము నిర్మించడం జరిగింది. ఎందుకంటే మా సమాజం చాలా పెద్దది, తాండూరులోనే చాలా పెద్ద కుటుంబం, పెద్ద సంస్థ మాది ఆర్యవైశ్యులు రంగారెడ్డి జిల్లాలో. ఎవరు వచ్చినా కూడా అతిరథ మహారాజులు ఎవరైనా పెద్దవారు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా కూర్చోడానికి స్థలం లేకుండే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది. ఇటీవల జిల్లా ఎస్పీ మేడం గారు కూడా రావడం జరిగింది. అది చూసి చాలా సంతోషించారు. మమ్మల్ని ప్రశ్నించిన కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి మీ ప్యానల్ అభ్యర్థులు ఆర్యవైశ్య సమాజానికి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ చేస్తాం. ఏం చేస్తాం అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నేను ఆర్యవైశ్యులకు ఏ సమస్యలు ఉన్నా, అంటే సంఘం డెవలప్మెంట్తో పాటు ఆర్యవైశ్యులకు పర్సనల్గా ఏ సమస్యలు ఉన్నా కూడా రెవెన్యూ పరంగా అనుకోండి, మున్సిపల్ పరంగా అనుకోండి, పోలీస్ పరంగా అనుకోండి, ఏ సమస్య ఉన్నా కూడా మేము 360 రోజులు 24/7 ఖచ్చితంగా ముందుండి వారి సమస్యలు తీర్చడానికి మా ప్యానల్ మొత్తం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే బీద ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే దీన స్థితిలో ఉన్నవారికి ప్రతి నెల, ఇప్పుడు ఈ సంవత్సరం మా ఎజెండా అదే అండి, ముఖ్యంగా బీద వైశ్యులకి, హార్ట్ పేషెంట్స్కి ప్రతి నెల ఒక 5 మందికి ఉచితంగా మాట్లాడుకొని చివరిగా చెప్పండి, మీరు మా ఛానల్ తరఫున చివరిగా మీ తాండూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రజలకు కానీ సంఘాల నేతలకు కానీ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి అండి, మేము చెప్పేది ఇక్కడ కులాలతో కాకుండా కూడా ఆర్యవైశ్యులం అందరం ఏకతాటిపైన ఉండాలి. ఒకటే తాటిపైన ఉండి ఏ సమస్య వచ్చినా కూడా ముంగలు నిలబడాలి. మనం మిగతా వారికి కూడా మనం ధీటుగా ఉండాలి, భయపడవద్దు. ఏ సమస్య వచ్చినా గుండెతనంతో ముందుకు వెళ్ళాలి. అన్నిటికీ మేము ఉంటాం, ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం అంటే జస్ట్ ఒక 2-3 మంత్స్ లోపలనే మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మా ఆర్యవైశ్య సంఘానికి 2 ఎకరాల స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో కన్యకా పరమేశ్వర, మా కులదైవమైనటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం నిర్మించుకోవడానికి కూడా మా సంఘ పెద్దలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా ఆలయం నిర్మిస్తాం. ఈ మా ప్యానల్ గెలిచిన తర్వాత మా 2 సంవత్సరాలు ఖచ్చితంగా నిర్మిస్తాం. రైట్ అండి. అయితే ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం నుండి తమ ప్యానెల్ను గెలిపిస్తే ఖచ్చితంగా విద్యా వైద్యానికే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అదే నూతనంగా నిలబడుతున్న కోడూరు వినోద్ కుమార్, కూడపల్లి అనిల్ కుమార్, పురంపల్లి సంతోష్ కుమార్, గుమ్మూడాల గౌరీశంకర్, అయితే విజయ్ కుమార్, ఇలాంటి వీళ్ళ అభ్యర్థులను గెలిపిస్తే, వాళ్ళ ప్యానెల్ నుండి వాళ్ళ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళ ఆర్యవైశ్య సంఘానికి విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా నిరుపేదలకు ఏదైతే వైద్యం గురించి, ఎడ్యుకేషన్ పరంగా వైద్యం గురించి కూడా వాళ్ళు ముందుండి సహకారాలు అందిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూస్తున్నటువంటి